జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాల్సిందిగా కోరుకుంటాం. నేను చివరిగా చెప్తా ఉన్నా, ఈ రోజున లోకేష్ బాబు మంగళగిరిలో పోటీ చేయడానికి నిశ్చయించుకున్న రోజున మంగళగిరి పట్టణంలో, మంగళగిరి నియోజకవర్గంలో ఎన్ని పోలీసు వాహనాలు ఏపీ 18P అనే నెంబర్ తోటి నల్ల స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నాయో చెప్పమని తెలుసుకోమని కోరుతా ఉన్నా. అసలు నల్ల స్టిక్కర్లు ఉన్నటువంటి వాహనాలు తిరగకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెబితే పోలీసులు నల్ల స్టిక్కర్లు వేసుకొని ఆ వాహనాల ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో డబ్బు మూటలు ఈ వెంకటేశ్వరరావు ఠాకూరు ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తా తిప్పుతున్నారు ఈ వాహనాలు అనేది నేను చాలా స్పష్టంగా చెబుతూ, ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యం గెలిచి తీరుతుంది అనేది నేను స్పష్టం చేసుకుంటూ, చివరిగా వివేకానంద రెడ్డి గారి మృతి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు బయటికి తీయాలంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరిన విధంగా మరి నిజాయితీగా నిబద్ధతతోటి సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుకుంటా ఉన్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం వెనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హస్తం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. అది నిజం కాదు అని కనుక చంద్రబాబు నాయుడు తలంచేటట్లయితే వెంటనే సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలి. ఎంత దారుణంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇక నేను అధికారంలోకి రాలేను, నాకు అడ్డంగా ఉన్న వాళ్ళని నేను శాశ్వతంగా తప్పిస్తేనే నేను అధికారంలోకి రాగలుగుతాను అని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ పని వెనుక ఉన్నాడు అనేది సుస్పష్టం. ఇది తప్పు అని నేను అన్నది తప్పు అయినట్లయితే వెంటనే సిబిఐ దర్యాప్తుకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించాలి. చూస్తూ ఉన్నాం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం, అది చట్టం ప్రకారం ఎన్ఐఏకి అప్పచెప్పాలి అని ఉన్నా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే రాష్ట్ర డీజీపీ స్వయంగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అని చట్టం చెబుతా ఉన్నా డీజీపీకి తెలుసున్నా కూడా చంద్రబాబు ఒత్తిడి మేరకు దాన్ని పక్కన పెట్టి ఏ విధంగా ఒక హత్యా ప్రయత్నాన్ని పక్కదారి పట్టించడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రోజున సౌమ్యులు, పెద్దలు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు వివేకానంద రెడ్డి గారి మీద ఈ విధంగా హత్యా ప్రయత్నం చేసి దాంట్లో సఫలీకృతం అయ్యారో ఆ దోషుల్ని పట్టుకోవడానికి నిజంగా సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. సిట్ అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. గతంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణల ప్రకారం పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సిట్టుని కనుక వేసి సిట్టుని తన ఆధీనంలో ఉంచుకుంటాడు కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తుని మేము సిబిఐ ద్వారా కోరుతా ఉన్నాం. ఎందుకు సిబిఐ అంటే భయపడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ముందుగానే పథకాలు వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా ఉండకుండా చేయాలి, అది ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు వివేకానంద రెడ్డి గారిని ఈ విధంగా చేశారు. ఇదే కనుక చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు కాకపోతే ఎందుకు సిబిఐని మన రాష్ట్రంలో రాకుండా తన జీవో ద్వారా అడ్డుకున్నాడో సమాధానం చెప్పి తీరాలి. అంటే చంద్రబాబు నాయుడు తెలుసు, నేను రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గాలు చేయటానికి నేను పన్నాగాలు పన్నాను, వీటిని సిబిఐ ద్వారా వాళ్ళు కోరితే సిబిఐ తనంతట తానుగా కూడా రావచ్చు కాబట్టి అలాంటి దర్యాప్తు సిబిఐ దర్యాప్తు జరిగితే నన్ను కాపాడటానికి ఈ రోజున సిబిఐలో జేడి లక్ష్మీనారాయణ లాంటి అవినీతి పరులు కూడా లేరు కాబట్టి అసలు శాశ్వతంగా సిబిఐని రాకుండా అడ్డుకోవడానికే అక్రమమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి జీవోలు ఇచ్చాడనేది నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి మాటల ద్వారా నిన్న తెలుసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ఎస్పీ గారితో మాట్లాడే సమయంలో మరి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీ గారికి ఫోన్ చేయడం వెనక మాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సహజంగా మన ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ స్థాయి అధికారి ఎస్పీ స్థాయి అధికారితో మాట్లాడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ కేసు జరిగినప్పుడు ఒకవేళ మన చీఫ్ ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఆయన మాట్లాడాలి అనుకుంటే ఒక డిఐజీ అధికారితోనో ఒక ఐజీ అధికారితోనో మాట్లాడి ఉండాలి. నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఎస్పీ స్థాయి అధికారి జరిగినటువంటి వాస్తవాల్ని చెబుతాడేమోననే భయంతో ఎస్పీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వెంకటేశ్వరరావు ప్రవర్తించాడనేది
మేము చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం. మా నమ్మకాలు కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వ వాదన అయితే సిబిఐతో ఖచ్చితంగా దర్యాప్తుకి ప్రభుత్వం ఒప్పుకోవాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అయినా నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా, ఇప్పటికే డీజీపీ అడ్డంగా దొరికిపోయాడు. చంద్రబాబు నాయుడికి అడుగుకి మడుగులొత్తుతా. ఇప్పుడు చాలా స్పష్టంగా ఏబి వెంకటేశ్వరరావు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని నీరుగారుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వెంకటేశ్వరరావు ఠాకూర్ లాంటి ఒక కరెక్ట్ నీతిగా నిలబడినటువంటి అధికారులతోటి అనేది మేము చెప్తా ఉన్నాం. చట్టానికి ధర్మానికి లోబడి పనిచేయాల్సినటువంటి అధికారులు, పోలీసు అధికారులు ఈ విధంగా పనిచేయడం ఎంతవరకు సబబని కోరుకుంటా ఉన్నాం. వెంకటేశ్వరరావు గారు ఏం చేయాలండి, ఎక్కడన్నా అరాచకరమైనటువంటి సంఘటనలు, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగబోతూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి. కానీ చంద్రబాబు కోసం ప్రతిపక్షాలు మరి ఈ రోజున పోరాటం చేస్తూ ఉంటే, చంద్రబాబు అవినీతి మీద లేదా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సమాయత్తం అవుతూ ఉంటే ఎన్నికల్లో దాన్ని అడ్డుకోవటానికి మరి ఇలాంటి వెంకటేశ్వరరావు లాంటి అధికారులు పనిచేస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. చివరిగా ఇంకో మాట కూడా చెబుతా ఉన్నా, ప్రజానీకం తెలుసుకోవాలి. వీళ్ళు ఎన్ని ఇలాంటి కుతంత్రాలు కుట్రలు చేసినా కూడా దయచేసి మనం వాటిని ఖండిస్తూ వివేకానంద రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, ప్రభుత్వ రాజకీయ హత్యలు ఖండించండి, ప్రభుత్వ రాజకీయ హత్యలు ఖండించండి. జోహార్ వివేకానంద రెడ్డి గారు, ఖండించండి రాజకీయ హత్యలను. Bejwara channel ke wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram, na page Manara Chopra. If you like the video, please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media. Congratulations and all the best. Thank you.